దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 12వ తేదీ మే మాసము 2026 సంవత్సరం. ఇంకొక అద్భుతమైన వాగ్దానము దేవుడు మనకి నెరవేర్చుకుంటే కృప చూపించి ఉన్నాడు. సజీవ లెక్కలో ఉంచున్నాడు. చాలాసార్లు వాక్యంగా చూడడానికి ప్రయత్నం చేస్తాము, కానీ అది వాక్యము అంటే మనకు అర్థమైనంత వరకే. కానీ ఎప్పుడైతే అది దేవుని నోటి మాటగా మనం చూస్తామో, మనకి అర్థం కాకపోయినా కూడా ఆయన మనల్ని అర్థం చేసుకుంటూ అడుగడుగునా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అడుగడుగునా తన కృపని వెల్లడి చేస్తూ గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడని ఈరోజు అటువంటి గొప్ప వాక్యము. చాలాసార్లు మన జీవితంలో మనము ఒక ఫ్రేమ్ పెట్టి ఆ ఫ్రేమ్లో ఎదుటి వారిని చూస్తూ ఉంటాం. దాన్ని డిఫైన్ అంటారు, డెఫినేషన్. అంటే అర్థం ఏంటంటే నీవు ఒకరిని ఆల్రెడీ డిఫైన్ చేసావు కనుక ఆ భావంతో చూస్తున్నావు. అయితే రెండవది డిటర్మినేషన్ అంటారు. డిటర్మినేషన్ అంటే జరిగిన అనుభవాలను బట్టి, నీకు తగిలిన దెబ్బలను బట్టి ఎదుటి వ్యక్తిని డిటర్మైన్ అంటే అతనికి ఒక ముద్ర బుద్ధి, ఆ వ్యక్తిని ఇంకా ఇంతే అన్న స్థితికి మనము వెళ్ళిపోతాం. అయితే చివరిగా డెడికేషన్ అంటే ఎదుటి వ్యక్తి ఎవరైనా కానీ, పరిస్థితులు ఏమైనా కానీ, తల్లక్రిందులైపోని కానీ నీవు డెడికేట్ చేయబడ్డావు. అంటే నిన్ను నీవు కట్టుకోవడానికి ఇష్టపడుతున్నావు కనుక నీ ఫ్రేమ్లో నిన్ను పెట్టుకుని ఆ ఫ్రేమ్లో నీవు ఇమడగలుగుతున్నావో లేదో చూసుకోవడానికి ప్రయత్నం చేసి పరీక్షించుకుంటున్నావు కనుక మొట్టమొదట నిన్ను నీ ఫ్రేమ్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తావు. అది అందే వరకు కూడా డెడికేషన్. అంటే నీ చుట్టూ ఉన్న వాతావరణం కానీ, నీ ముందున్న మనుషులు కానీ, నీకు కలుగుతున్న ఎటువంటి ఇబ్బందులైనా కూడా నీ లోపల ఆ సామర్థ్యం వచ్చింది కనుక, నీవు డెడికేట్ చేయబడ్డావు కనుక నీవు ముందుకు వెళ్తావు. అప్పుడు నీకు కలిగేది ఒకే ఒకటి, డివినిటీ. ఈ డివినేషన్ అంటే అర్థం ఏంటంటే డివినిటీ, దైవత్వము యొక్క పరిపూర్ణత నీలో సహా వసిస్తుంది కనుక దేవుడు నీకు తోడుగా నడుస్తాడు. నీవు చేయు ప్రతీదీ కూడా సఫలమవుతుంది. నీకు తిరిగి వెలుగు ఉదయిస్తుంది. నీ జీవితము ప్రకాశమానమైన వేకువ చుక్క వలె ఉంటుంది. అటువంటి అద్భుతమైన వాగ్దానము ఈరోజు భక్తులను శోధనలో నుండి తప్పించును. భక్తులను శోధనలో నుండి తప్పించును. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పూర్తి వచనము, భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పనులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీర అనుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. ఇక్కడి వరకు ఈ వచనము ఉంది. మనము ఏంటి ఈ భావాలు అని చూసినప్పుడు ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ కనబడుతున్నాయి. ఒకటి భక్తులు, రెండవది దుర్నీతి పనులు. అంటే నీతిమంతులు, దుర్నీతిమంతులు. ఇంకా చెప్పాలి అంటే వీరిద్దరికీ కలగబోవు జడ్జిమెంట్ అంటే దేవుని తీర్పు మనము చూడబోతున్నాం. అంటే దేవుడు తన భక్తులను నీతిమంతులుగా మార్చి శోధనలో నుండి తప్పించును. అయితే దేవుడు ఎవరైతే తమ నీతిని మార్గంగా ఎంచుకున్నారో తీర్పు దినము వరకు వారికి అన్ని బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ ఆ తీర్పు దినమున వారికి సిద్ధపరచబడింది తీర్పు బయలువెడుతుంది. ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ నేను చదువుతున్నాను. 2 Peter chapter 2 verses 9. ఇక్కడ ద లార్డ్ నోస్ టు రిస్క్ గాడ్లీ పీపుల్ ఫ్రమ్ దేర్ ట్రయల్స్. దేవునికి ఎలాగో తన బిడ్డల్ని ఆ శోధనలో నుండి తప్పించాలో ఆయనకు తెలుసు. ఈవెన్ వైల్ కీపింగ్ ద వికెడ్ అండర్ పనిష్మెంట్. అంటే అదే సమయంలో దుష్టులను ఆ యొక్క శిక్షా విధికి వారిని దాటిపోనివ్వకుండా చూస్తూ ఇంకా ఏమంటున్నాడు, అంటిల్ ద డే ఆఫ్ ఫైనల్ జడ్జ్మెంట్, ఆ తీర్పు వెల్లడి అగు వరకు. అంటే ఈ ఇద్దరికి మధ్యలో ఏం జరుగుతుంది ముఖ్యం కాదు, కానీ చివరికి
ఏం జరగబోతుంది? ఒకే ఒక్క మాటలో చెప్పడానికి తీర్పు. తీర్పు అనేది ఎప్పుడు చివరిలోనే ఉంటుంది. అనేక మంది పరుగు పందెము బయలుదేరుతాం కదా, కానీ మధ్యలోనే చాలా మంది ఆగిపోతారు, ఉండిపోతారు. కానీ ముగించిన వాడికే కదా మరి ఆ కప్పు ఇవ్వబడుతుంది. అదే విధముగా మన జీవితంలో కూడా ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి కాదు, దేనికోసము నువ్వు ప్రారంభించావో ఆ ప్రారంభించిన మరుక్షణము అనేక విధములుగా మన పైన ఎన్నో దాడి చేస్తూ ఉంటాయి. కానీ కడవరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను అని చెప్పబడుతుంది. ఇక్కడ నేను చెప్పాలనుకున్న భావం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఒకటి జరిగింది, అది నాకు చాలా బాధ వచ్చింది. అంటే మనందరికీ తెలుసు కీర్తన 1, దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపులమను. అంటే మన జీవితంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని ఉండరు, కానీ వాడు మంచివాడే. కానీ వాడి మార్పు ఎలా జరుగుతుంది అంటే, ఒకటి మనమందరం మంచివారమే, ఒకటి కాలం కలిసి రాదు, అంటే బ్యాడ్ టైం. ఆ యొక్క నీ మీద కాలము దాడి చేసే అవకాశం ఉంటుంది. ఆ దాడి చేస్తున్న కాలంలో నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు, నీవు ఏ విధముగా మసలుకుంటున్నావు, నీ ప్రవర్తన మారిపోయిందా? ఒకటి. రెండవది నిర్ణయాలు. అందరూ మంచి వాళ్ళే, కానీ తీసుకునే నిర్ణయాలను బట్టి మన స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నావు? పరిస్థితుల మీద ఆధారపడా, మనుషుల ప్రవర్తనను బట్టి. చాలా మంది హౌ యూ ట్రీట్ మీ ద సేమ్ వే ఐ విల్ ట్రీట్ యూ అంటారు. అంటే నీవు నాకు ఏ విధంగా ప్రవర్తిస్తావో నేను నీతో అదే విధంగా ప్రవర్తన చేస్తాను. కరెక్టే. ఇది లోకరీత్యా నీవు లౌకికత్వము తెలిసిన వాడివి కనుక నీవు లోకముతో ఎలా బ్రతకాలో తెలుసు, ప్రభు దగ్గర ఎలా ఉండాలో తెలుసు అంటూ ఉంటాను. నీవు ప్రభువు దగ్గర ఎలా ఉంటున్నావో, నీ అంతరంగంలో ఏమై ఉన్నావో అదే ప్రజల ఎదుట ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కారణము నిన్ను దేవుడు నమ్మాడు కనుక వారిని నీ ద్వారా రక్షించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక. ఈ సందర్భాలలో మన జీవితంలో ఇంకొకటి, మంచివారు చెడ్డవారు అని ఎవ్వరు ఉండరు, కానీ ఒక మంచివాడిని తీసుకువెళ్ళి ఈ చెడ్డ వాళ్ళలో పడేసినప్పుడు ఆ చెడ్డ వాళ్ళని బట్టి మనము మన మంచితనాన్ని మానేసి వాళ్ళతో కలిసిపోతున్నామా, లేక నీవు మంచివాడివి కనుక ఆ చెడ్డ వాళ్ళందరినీ కూడా నీ వైపు ఆకర్షించి తప్పించగలుగుతున్నావా, వారిని నువ్వు రక్షించగలుగుతున్నావా అన్నదే దేవుడు నీకు పెట్టే పరీక్ష. కనుక ఈ రోజున మనం నేర్చుకోబోతున్న ఈ వాక్య ధ్యానంలో దేవుడు సమర్థుడు, అన్ని విషయాలకి ఆయన చాలినవాడు, ఆయన దగ్గర పరిష్కారము సిద్ధముగా ఉంటుంది. కానీ నీ అంతట నీవు కార్యాలు చేయాలని, ఇప్పుడు రాజుగా దావీదుని అభిషేకించినప్పటికీ దావీదుని ద గ్రేట్ గ్రాండ్ ఎంట్రీగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. గొర్రెల కాపరిగా చూపించడానికి ఇష్టపడలేదు. అయితే దావీదుని రాజుగా అభిషేకించడానికి వెళ్ళినప్పుడు గొర్రెల కాపర్ల ఇంటికే వెళ్ళారు, కానీ సైన్యంలో అప్పటికే ఆ యొక్క మరి ఎలియాబు ఉన్నాడు కనుక, షమ్మా ఉన్నాడు కనుక వాళ్ళు అజానుబాహులుగా ఉన్నారు, పెద్దవాళ్ళు. అయితే 80 కుమారులు కనుక 8వ వాడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరినే పిలిచి సమూయేలు అభిషేకించాడు. అయితే ఈ గొర్రెల కాపరి అందరి ఎదుట అభిషేకింపబడ్డాడు. దేవునికి అభిషేకం దిగి వచ్చింది, ఆత్మ దిగి వచ్చింది. నాట నుండి దేవుని ఆత్మ సౌలుని విడిచి దావీదు పైన ఉండడము అక్కడ వాక్యం రాయబడి ఉంది. అయితే ఇప్పుడు అక్కడ కింగ్డమ్, ఆ యొక్క థ్రోన్, ఆ యొక్క రాజ్యంలో ఆ సింహాసనం మీద సింహాసనాసీనుడైన సౌలు ఉన్నాడు. యుద్ధం దేవుడు తీసుకొచ్చాడు, ఫిలిస్తీన్లు వచ్చారు, గొలియాత్ వచ్చాడు. కానీ ఇప్పుడు దేవుడు తన తీర్పుని వెల్లడి చేయాలి. అప్పటి వరకు కూడా దేవుడు సౌలుని రాజుగా అభిషేకించి యుద్ధాన్ని తీసుకొచ్చాడు. నాహాషుని సౌలు యుద్ధం చేసి జయించి ఇశ్రాయేలీయుల మీద రాజుగా అయ్యాడు. అయితే ఇప్పుడు దావీదు వచ్చాడు. యుద్ధం చేయగలిగినటువంటి సౌలు ఈ రోజున ఏ స్థితిలో ఉన్నాడంటే, లోకాన్ని చూస్తున్నాడు, వచ్చిన శోధన చూస్తున్నాడు, దేవుని సామర్థ్యాన్ని మర్చిపోయాడు. దేవుడు తప్పించగలడు. ఆ రోజున నాహాషుని వెరగొట్టిన నేను, ఆ రోజున కార్యాలు చేసిన నేను ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నాను అని ఆలోచించలేకపోయాడు. కారణము తను లోకంలో కలిసిపోయాడు.
తన శక్తిని, తన చుట్టూ ఉన్న వారి శక్తిని నమ్ముతున్నాడు, కానీ దేవుని గొప్ప సామర్థ్యాన్ని సౌలు నమ్మలేకపోతున్నాడు. ఏ రోజునైతే నమ్మలేకపోతున్నాడో దావీదు వచ్చాడు. తనలో శక్తి లేదు, యుద్ధ నైపుణ్యం లేదు, అసలు యుద్ధం అంటే తెలీదు. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మొట్టమొదటిసారి యుద్ధాన్ని చూస్తున్నాడు ఆసక్తిగా. కానీ జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏపాటివాడు. ఆ ఒక్క డైలాగ్తో యుద్ధం యెహోవాదే కూర్చంపేశాడు. అంటే ఇక్కడ మనకి ఇవ్వబడుతున్న ఈ 3వ అధ్యాయంలోనికి వెళ్లే ముందు మనము ఇటువంటి మాటలు ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం నుంచి అంధకారంలో వెలుగు ప్రకాశించు. అంటే మన చుట్టూ అంధకారం కమ్మినప్పుడు అది అంధకారం కాదని, దేవుడు స్పష్టంగా వెలుగు కలుగును గాక అని పలకబోచున్నాడని, తన మహిమను గూర్చి మన హృదయాల్లో కార్యము చేయడానికి ఇష్టపడుతున్నాడని, ఈ యుగ సంబంధమైన దేవత కొంతకాలం గుడ్డితనము కలుగు చేసినా కూడా ఎప్పుడూ కూడా మన యొక్క బలాన్ని ప్రకటించుకోకుండా దేవుని యొక్క శక్తిని, బలమును ప్రకటించుటకు దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాడని, ఆ బలము మనది కాదని, మట్టి ఘటములలో ఉన్న మనకి ఈ ఐశ్వర్యము కలదని, మనము శ్రమ పడుచున్నాము అనిపిస్తుంది కానీ ఇరికింపబడమని, అపాయములో ఉన్నాము అనిపిస్తుంది కానీ ఉపాయము లేకుండా ఉండమని, తరమబడుచున్నాము అనిపిస్తుంది కానీ దిక్కులేని వారము కామని, పడిపోయిన వారముగా ఉంటాం కానీ నశించిపోయిన వారము కాదని, యేసు యొక్క జీవము, యేసు యొక్క మరణము అనుక్షణము కూడా మన అంతరంగంలో కార్యాలు చేస్తున్నాయని, పైకి మనము ఈ విధముగా బాహ్య రూపము కృషించిపోవచ్చునను, అంతరంగంలో దేవుడు నూతన కార్యము చేయుచున్నాడని, పక్షిరాజు వలె మనము రెక్కలు చాపి పైకి ఎగురుతున్నామని, ఈ కార్యాలు దేవుని యందు ఉన్నవని మనం గుర్తెరిగినప్పుడు ఈ రోజున ఇటువంటి వాక్యము చెబుతూ ఇక్కడ పేతురు గారు చెప్పాలనుకున్న భావము, అంచె దినములలో అబద్ధ ప్రవక్తలు వస్తారు. అబద్ధ ప్రవక్తలు ఎవరు? ఇప్పటి వరకు నేను చెప్పాను. ఒకటి అబద్ధ బోధ, అంటే వాళ్ళు చెప్పేది బోధ కానీ అబద్ధము, దాని బేస్ పునాది అయి ఉంటుంది. రెండవది, వారు ప్రభువునే ఎరుగము అంటూ తమ తెలివితేటల్ని మనుషులకి చూపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీని వలన వారికి వారే నాశనం చేసుకుంటూ, ముఖ్యంగా ఎటువంటి మాటనైనా కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తపరచడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ భిన్న అభిప్రాయాలు ఇష్టపడుతూ ఉంటారో, ఒకటి అనేక మంది వారిని అనుసరిస్తూ, అంటే ఎలా ఉంటుంది అంటే వీరి వల్ల లాభం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మార్పు చెందని దేవుడు అని చెబుతూ ఇక్కడ పేతురు గారు దేవదూతలు పాపం చేసినప్పుడే తీర్పుకు ఏ విధముగా సిద్ధపరచబడ్డారో అని చెప్తూ ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని ఈ వాక్యంలో కోట్ చేస్తాడు. ఒకటి లోతు. ఈ సొదొమ గొమొర్రాలు నాశనమైనప్పటికీ ఈ లోతు కోసము రాస్తూ ఏమంటున్నాడు? లోతు కోసము ఒక్క మాటలో చెప్పితే, ఆ నీతిమంతుడు దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుగా బాధపడినను వారి మంచి కాపురం ఉంది. అయితే తాను చూచిన దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి, అక్రమములను బట్టి తన మనస్సులో బాధపడ్డాడు తప్ప ఏ రోజున వారితో కలిసిపోలేదు. కనుక ఆ సందర్భంలో లోతును తప్పించిన దేవుని కోసం ఎత్తిపట్టుచు, ఇక్కడే మనము చూసినప్పుడు బిలాము కోసం రాయబడినట్లు మనం చూస్తున్నాం. చక్కటి బిలాము కోసము రాస్తూ 16వ వచనంలో, బిలాము నీతిమంతుడు, దేవుడు స్పష్టంగా వచ్చి మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా. అంటే ఎంత స్పష్టముగా మాట్లాడుతూ ప్రయత్నిస్తున్నాడంటే, బిలాము కోసము ఒక మంచి వాక్యం ఉంది. సంఖ్యాకాండము 23:19లో మనం చూసినప్పుడు బిలాము చెప్తున్నాడు. ఒకే ఒక్క మాటలో బిలాము చక్కగా చెప్తూ, అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, తనకు తెలుసు. కానీ ఎందుకు పదే పదే దేవుణ్ణి రక్షించాడు? పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాదు ఆయన చెప్పి. అంటే బిలాముకి తెలిసినా కూడా ఎప్పుడైతే సోది సొమ్ము పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడో, 31వ అధ్యాయం 8వ వచనంలో చూసినప్పుడు బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గంతో చనిపోయాడు. అంటే ఇప్పుడు ఈ లోతు అబ్రాముని విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ లోతుని నీతిమంతుడు అని చెప్పబడుతుంది. మొట్టమొదట బహుశా భార్య మాట విని అబ్రాము నుంచి దూరం అయిపోయాడేమో, తర్వాత బిడ్డల మాట విని అబ్రాము దగ్గరికి రాలేకపోయాడేమో,
కనుక లోతు నీతిమంతుడే అయినప్పటికీ లోతు తన ముందు జీవితము తన తర్వాత జీవితము చూసినప్పుడు లోతు వలన తన ఆత్మ తాను సంపాదించుకున్నాడు, కానీ ఎవరికి ప్రయోజనం కాకుండా మోయాబీలు అమోనీయులు కుమార్తెల వలన పుట్టారు అక్రమ సంబంధం. అటు తర్వాత బహుశా ఈ సొదొమ గొమొర్రాలకి తనని తాను చూసుకొని వెళ్ళిపోయి పతనమైపోయాడు లోతు. కానీ దేవుని వాక్యము లోతుని తప్పించిన దేవుడు, ఆ సొదొమ గొమొర్రా నుంచి నాశనం చేసిన దేవుడు. ఈ రోజున దేవుని వాగ్దానాలన్నీ కూడా ఇలా చెప్పబడుతున్నాయి. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 56వ వచనం. అక్కడ సొలొమోను మందిరము కట్టి అందరినీ దీవించిన తర్వాత చెప్తున్నాడు, దేవుడు తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన ప్రజలకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. మరియు దేవుడు తన దాసుడైన మోషే ద్వారా చేసిన ఆ శుభ వాగ్దానములలో ఒక్క మాట కూడా తప్పిపోలేదు. ఇదే వాక్యాలు యెహోషువ 21:45. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పి ఉండలేదు. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని వాగ్దానములు సత్యములు, ఆయన వాగ్దానములు నిత్యములు, ఆయన మాట ఆడి తప్పుటకు నరుడు కాడు. కనుక ఇవే వాక్యాలు కీర్తనాకారుడు ఎత్తిపడుతూ, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించు. కానీ శ్రమలు వస్తాయి, విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను నడిచి వచ్చాను ఆ మార్గంలో. విరిగిన హృదయం, ఈ శ్రమలు దేనికి అంటే నీ హృదయం విరిగిపోద్ది, నీ హృదయం పగిలిపోద్ది. ఒకరు వచ్చి చెప్పారు నాతోటి, స్టేటస్ చూశానండి, పగిలిన గ్లాస్ పెట్టారు, ఇంకా పగిలిపోయిన గ్లాస్ ఇంకా కతుక్కోదు, ఎన్ని బ్యాండేజ్లు వేసినా కూడా నాకు చాలా బాధ కలిగిందండి, నేను పార్టీ మార్చేస్తున్నానండి అన్నారు ఆ పెద్దవాళ్ళు నాతోటి. నేను అన్నాను, మంచిదండి, కానీ నాకు తెలిసింది నేను ఇంకా పగలడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, చూస్తాను, మొక్క చెక్కలు అయిపోవాలి, అప్పుడు మీరు ఏ పార్టీలోకి వెళ్తారో అని మనసులో అనుకున్నాను. ఎందుకంటే బాధ పెట్టకూడదు కదా. కనుక ఎంతకాలము నీ హృదయము పగలదో అంతకాలం కూడా రగులుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నీ హృదయం పగిలిపోతుందో దేవుడు ఆ పగిలిన ముక్కలతో తిరిగి నూతన సృష్టిగా, నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, నూతన కార్యాన్ని చేయడానికి ఆయన అంగీకరిస్తున్నాడు. కనుక యెహోవా ఆసనుడు కనుక నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షిస్తాడు. అంటే విరిగిన హృదయాలు, నలిగిన మనస్సులు. ఎప్పుడైతే ఇవి రెండు, మనసులు మనక అంతరంగాలు అంటే మనకి అర్థం కాదు. విరిగిన హృదయాలు, నలిగిన మనస్సులు దేవునికి ఇష్టమైన బలియాగములు. అటువంటి వాడు నీతిమంతుడు. వీడికి ఆపదలు అనేకములై కలుగుతాయి, కానీ యెహోవా విడిపిస్తూ ఉంటాడు. కనుక కానీ చెడుతనము, భక్తిహీనులను ఆయన సంహరిస్తూ ఉంటాడు. ఇది వాక్యము. కనుక మనము ఊహించుకుంటే ఈ రోజు దేవుని యొక్క వాక్యము విన్న నీవు నేను దేవుని కృపని గ్రహించగలుగుతున్నామా అంటే మనము ఒకటి డిఫైన్ అంటే డెఫినేషన్ నుంచి, డిటర్మినేషన్ నుంచి, డెడికేట్ గా ఏదైతే పూర్ణ ఆత్మతో చేయగలుగుతామో, ఏదైతే పరిపూర్ణముగా మనము చేయగలుగుతామో, దేవుడు దైవత్వములోకి, నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. ఇది వాక్యము. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా చేయమని, నీ కృపకి కారణంగా చేయమని, నీ ప్రేమకి కారణంగా చేయమని యేసు నామమున దీవించి ఒక్కొక్కరిని వారి 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 శోధనలో నుండి తప్పించమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని దీవించుగాక. ఆమేన్.